మూలవాసులు ఉన్నత చదువుల ద్వారా చైతన్యం పొందినప్పుడే మహాత్మా జ్యోతిరావు పులే ఆత్మకు శాంతి, నిజమైన నివాళులర్పించినట్లని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. గురువారం నగరంలోని గోదావరి గట్టు విద్యుత్ కార్యాలయ సమీపంలో గల జ్యోతిరావు పులే విగ్రహం వద్ద 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఆధునిక సమాజ విప్లవ ఉద్యమ పితామహుడు, దేశంలో వర్ణ కుల వ్యవస్థ ఉద్యమానికి ఆద్యుడు జ్యోతిరావు పులే పోరాటాలు, త్యాగాల ఫలితంగా నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అనేక హక్కులను పొందగలుగుతున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు జ్యోతిరావు పులే అని, పులే ఆశయ సాధన దిశగా అంబేద్కర్ నడవడం వల్లే మూలవాసీలు సమాజంలో ఉన్నతులుగా, ప్రతిభావంతులుగా గుర్తింపు పొందగలుగుతున్నారని అన్నారు. అటువంటి మహాత్ములను దేవుని మాదిరిగా కృతజ్ఞతాభావంతో గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు పైబడిన నేటికి కుల వివక్ష పూర్తిగా సమసిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి దురహంకారంతో పెద్ద పెద్ద నేతలు మాట్లాడే మాటలు మూలవాసీల మనోభావాలను గాయపరిచే విధంగా ఉంటున్నాయని అన్నారు. దేశంలో ఉన్న 80% మూలవాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు చైతన్యం దిశగా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పులే జయంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ గురు శిష్యుల జయంతి, ఈ 4 రోజులు ఒక పండుగ వాతావరణం వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు తెలిపారు. రాజమండ్రి గోదావరి గట్టుపై గల జ్యోతిరావు పులే విగ్రహానికి ఎదురుగా పులే అంబేద్కర్ భవన్ మూలవాసీల జీవితాల్లో వెలుగులు నింపే చక్కని వేదిక కాబోతుందని అన్నారు. గ్రూప్ సివిల్స్కు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు ఈ భవనం దిశానిర్దేశం చేయగలదనే ఆకాంక్షను ఎంపీ భారత్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నయనాల కృష్ణారావు, నక్కా శ్రీ నగేష్ తదితరులు పాల్గొని జ్యోతిరావు పులేకు నివాళులర్పిస్తూ ప్రసంగించారు. జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా మరి ఇవాళ రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోదావరి నదీ తీరంలో సుశీల్ కుమార్ షిండే గారు, అప్పుడు గవర్నర్ గారు, వారి చేతుల మీదుగా మన జ్యోతిరావు పూలే గారి యొక్క స్టాట్యూని అన్వీల్ చేయడం జరిగింది. మరి ఇది ఎంత అపూర్వమైన ఘట్టమో ఆ రోజులోనే మనం చేసి దగ్గరగా 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు అయింది. మరి ఆ 19 సంవత్సరాలకి మరి ఇవాళ అన్న రోజుకి కూడా ఎంత రాజమహేంద్రవరం మొత్తం అంతా కూడా రూపురేఖలు మార్చగలిగేమో ఇవాళ మన కంటికి కనబడతా ఉంది. ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క ప్రతీక ఎదురుగుండా కనబడతా ఉంది పూలే అంబేద్కర్ భవన్. ఆ భవన్ యొక్క నిర్మాణం మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా పిల్లలు రేపు పెద్ద ఎత్తున చదువులు చదవాలన్నా, రేపు వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలన్నా కూడా వారికంటూ ఒక వేదిక కావాలనే ఒక ఉద్దేశంతో పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఈ భవన్ నిర్మాణం జరుగుతోంది. ఈ భవన్ నిర్మాణము కేవలము ఒక కన్వెన్షన్ సెంటరే కాకుండా ఒక స్టడీ సర్కిల్ కింద కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రేపు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయినా దీనికి అంతటికి ఒక మంచి ఫౌండేషన్ కింద తీసుకుని వచ్చి కొన్ని వందల పిల్లల్ని తయారు చేయాలి అనే ఒక ఉద్దేశంతో. ఎందుచేతనంటే ఆ రోజుల్లో చదువు అనేది ఒక ఆయుధం. పూలే గారు కానీ లేకపోతే వారి సతీమణి సావిత్రిబాయి గారు కానీ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. మరి ఆమె చదువులు చదువుకున్నారు కాబట్టి ఎంతో మందిని చైతన్యం పరిచారు. ఏప్రిల్ 11వ తారీఖు అంటే అక్టోబర్ 2న గాంధీ గారి జయంతి అని ఎవరో పిల్లరు, ఎవరో చెప్పరు. నాయకులు, కార్యకర్తలు, దేశం అంటే అవమానించే వాళ్ళు వెళ్ళి దండలేస్తారు. అలాగే ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి. ఆ జయంతికి కూడా ఎవరో పిల్లరు, ఎవరో చెప్పరు. ఎవరి మట్టు వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి వెళ్ళి గార్లెండ్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మరి ఇక్కడ పూలే సామాజిక చైతన్య వేదిక అనేది 1999లో పెట్టడం జరిగింది. మరి 2005లో ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం.
చాలా సందర్భాల్లో మేము ఈ 14 ఏప్రిల్ 11వ తారీఖున ఫోన్ చేసి అందరినీ పిలవడం కొన్ని సంవత్సరాలు మేము వ్యూహాత్మకంగా మానేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే ఫోన్ చేసి పిల్లలేదు. ఎందుకంటే ఇది ఒక ట్రెడిషన్ అవ్వాలి కదా. మనకి దేవుడి తర్వాత దేవుళ్ళు అంటాడు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఈ దేశాన్ని నిర్మించినటువంటి దేశ నిర్మాత అంబేద్కర్ యొక్క గురువు, ఈ వ్యవస్థ మీద మొట్టమొదటి తిరుగుబాటు చేసి మనకి హక్కులన్నీ కల్పించినటువంటి వ్యక్తి, మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి మొట్టమొదట స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి పూలే గారి యొక్క జన్మదినాన్ని ప్రతి మూల నివాసి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 85% ప్రజలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎవరో ఒకరు గొట్టు పెట్టి పిలవాలని కానీ మనల్ని పిల్లలేదని కానీ ఫీలింగ్ కాకుండా మరి దేవుడి కార్యక్రమానికి ఎలాగైతే ఎవరో పిల్లరో పూలే కార్యక్రమాలకి కూడా అలాగా ఏప్రిల్ 11 మన యొక్క హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాతకి మనం నివాళులు అర్పించాలి, ఆయన జయంతిని చేయాలి అనే ఉద్దేశంతో అందరూ రావాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తెలియజేసుకుంటూ అణగారినటువంటి ఈ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకి నాంది పలికిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయన ఆ రోజు ఈ దేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒకటే చెప్తాడు, నేను ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అయినంటే నా గురువర్యులు జ్యోతిబా పూలే అని చెప్తారు. అలాగే ఒక వీరేశలింగం గారు స్త్రీ విద్యకి సంస్కరణకి కారణం అయ్యారనంటే జ్యోతిరావు పూలే యొక్క భార్య సావిత్రిబాయి పూలే. ఇలాగ సంస్కరణకి నాంది పలికినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన్ని మరి ఈరోజు స్మరించుకోవడం, అలాగే మరి 72 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మార్గాన్ని భరతరామ్ గారు ఎన్నికయ్యారంటే ఇలాంటి సంఘటనలన్నిటికీ నాజ్యుడు జ్యోతిబా పూలే. ఆయనకు నా నివాళులు జోహార్లు అర్పించుకుంటాను.